ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ఈ ఫండెడ్ అకౌంట్స్ గురించి మనం చెప్పుకుందాం. అసలు వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేటువంటి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా దాన్ని కూడా ఒకసారి మీకు చెప్పాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ ఫండెడ్ అకౌంట్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ప్రతి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఈ ఫండెడ్ అకౌంట్స్ ద్వారా మనం ఏదో లబ్ధి పొందొచ్చు అనేటువంటి కోణంలో చాలామంది ట్రేడర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. నిజమే, ఎప్పుడైనా సరే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఫండెడ్ ట్రేడర్స్ కనుకుంటే అది మంచిదే. మీ యొక్క ట్రేడింగ్కి ప్రొఫెషనల్గా ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా ఉపయోగం జరగవచ్చు. కానీ ఈ ఫండెడ్ అకౌంట్స్లో దాదాపుగా 99.999% దాదాపుగా ఎక్కడో 1-6 మాత్రమే నిజాయితీతోటి ఉంటాయి. మిగతా అన్నీ కూడా దాదాపుగా చాలా అంటే చాలా ఫ్రాడ్తో కూడుకున్నటువంటివి అన్నమాట. వాటిలో ఎస్పెషల్లీ అట్లాస్ ఫండెడ్ ట్రేడర్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాస్ ఫండెడ్ ట్రేడెడ్ వీళ్ళు మహాముదుర్లు, చాలా మోసగాళ్ళనే అనుకోవాలి. సరే, ఇది సహజంగానే ప్రతి ఒక్కరికి ఏమవుతుంది అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనకున్నటువంటి క్యాపబిలిటీస్ని అర్థం చేసుకోకుండా ఫండెడ్ అకౌంట్స్లో కనుక ఎంటర్ అయితే మనం మంచిగా వాళ్ళు పెట్టుబడి పెడతారు అనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఫండెడ్ అకౌంట్స్ వాళ్ళు ముందు అసలు ఎగ్జామ్ అనేటువంటిది పెడతారు. అంటే ఫస్ట్ స్టెప్ 2 స్టెప్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. సహజంగా మనం దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చదువుకుంటాం. వన్స్ మీరు చదువుకున్న తర్వాత ట్రేడింగ్ మీద ఆశతోటి ఎవరైనా సరే, ట్రేడర్స్ యొక్క బలహీనతే కదా ఈ యొక్క వ్యాపారస్తులకు వీళ్ళందరికీ కావాల్సినటువంటివి. అందుకని ట్రేడర్ యొక్క బలహీనతను బేస్ చేసుకొని లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చాలా రకాలైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ చేసేసి వాళ్ళు బాగా విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారు. మిమ్మల్ని మాత్రం నట్టేయడం ముంచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ ఫండెడ్ ట్రేడర్స్కి యొక్క మెయిన్ బిజినెస్ లాజిక్ ఏంటంటే 100 మెంబర్స్లో సక్సెస్ రేట్ అనేటువంటిది కేవలం ఫారెక్స్ మార్కెట్స్లో, యుఎస్ ఫీచర్స్ మార్కెట్లో 3% to 2% మాత్రమే ఉంటుంది. సో వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫండెడ్ అకౌంట్స్ బాగా ఎంకరేజ్ చేసేసి 2 స్టెప్ ఎవల్యూషన్స్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్లో ఎలా మనం పాస్ అయిపోతాం. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చే హిడెన్ ఎజెండాస్ ఉంటాయి, హిడెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ సెకండ్ స్టెప్ కూడా పాస్ అయిన తర్వాత థర్డ్ స్టెప్లో మనం ఏదో ఒక $500 చేసుకున్న తర్వాత ఒక $100-200 చేసినా వాడు పేమెంట్ అనేటువంటిది చేయడు. ఎక్కడో చాట ఏదో ఒక చిన్న పాయింట్ని బేస్ చేసుకొని పేమెంట్ అనేటువంటిది మీకు రాకుండా చేస్తాడనమాట. ఈ విధంగా చేయటం ద్వారా కస్టమర్స్ అనేటువంటి వాడు ప్రతి ఒక్క కస్టమర్ 2-3 సార్లు ఫెయిల్ అవుతాడు కాబట్టి 2 పదులు 20,000 30,000 కడతాడు. ఒక 30-40 వేల రూపాయలు ఒక వ్యక్తి నుంచి వస్తే ప్రపంచం మొత్తం మీద ఎన్ని లక్షల మంది ట్రేడర్స్ ఉన్నారు, కోట్ల మంది ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళని మ్యానిపులేట్ చేసేసుకొని అంతమంది కనుక ఒక్కొక్కటి దగ్గర కనీసం 1,000-2,000 మంది వచ్చినా కూడా వాళ్ళ యొక్క బిజినెస్ 100 కోట్లు 200 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇది ఒక పెద్ద ఒక స్కామ్ లాగా వీళ్ళందరూ కూడా ఫండెడ్ ట్రేడర్స్ చేస్తూ ఉన్నారు. రేరుగా మాత్రమే 1-6 మాత్రమే మంచిగా ఉంటాయి. దాదాపుగా 99.99 మాత్రం చాలా మోసం చేసేటువంటివి ఉంటాయి. మీరు డబ్బా ట్రేడింగ్ అని విని ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి డబ్బా ట్రేడింగ్. ఈ డబ్బా ట్రేడర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ₹1,00,000 వరకు ట్రేడ్ చేయడానికి మనీ అనేది ఇస్తారు. 5,000 రూపాయలు అనేటువంటి లాభం నష్టం, 5,000 రూపాయలు జీరో అయినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, బ్రీచ్ అయిపోతుంది అనమాట. కానీ మీకు గనక పొరపాటున ఒక 50,000 రూపాయల లాభం వచ్చింది అనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ అనేటువంటి చేయడు. 5,000కి ఇంకొక 5,000 రూపాయల లాభం వచ్చినా 5,000 కూడా పేమెంట్ అనేటువంటిది చేయడు. ఎందుకనంటే వాళ్ళు మీరు తీసుకున్నటువంటి ట్రేడు యాక్చువల్గా మన బ్రోకర్ దాంట్లో ఎగ్జిక్యూట్ కావన్నమాట. వాళ్ళకి సపరేట్గా ఉండేటువంటి సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని అవి ఎన్ఎస్సి వాడికి లింకప్ చేసుకుంటారు అనమాట. ఆ డాటా మాత్రమే వస్తుంది, డాటా కొనుక్కొని పెట్టుకుంటారు. వాళ్ళ దాంట్లోనే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు లాభాల వైపు వెళ్తున్నప్పుడు సడన్గా మీ స్టాప్ లాస్లను హిట్ కొట్టేసేసి క్యాండిల్ కిందకు పోనట్టుగా చూపించేటువంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. సో ఎవడైనా సరే ఈజీగా మనం
ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫండెడ్ అకౌంట్ వాడు ఉన్నాడు, మీరు 10,000 రూపాయలు పెట్టేసేసి ఒక ఫండెడ్ అకౌంట్ను కొనుక్కున్నారనుకోండి, మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. వాడు ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు? చాలా కష్టం కదా. అందుకని మీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా చాలామంది మోసపోయి ఈ ఫండెడ్ అకౌంట్స్లో మొదట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఈ ఫస్ట్ స్టెప్ 2 స్టెప్లు పాస్ కాలేక ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఇట్లా రకరకాలుగా సైకాలజికల్ కాజెస్తో కారణంగా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి లాభాలని చేకూర్చి పెడుతుంటాయి. కాబట్టి నేనైతే చెప్పేది ఏంటంటే, ఇండియన్ మార్కెట్ ఉంది. ఇండియన్ మార్కెట్లో జాగ్రత్తగా చేసుకొని వాడు 1:5 రేషియోలో మీకు స్ప్రెడ్ ఇస్తున్నాడు, దాంట్లో చేసుకోండి. లేదంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు 50,000 రూపాయల అకౌంట్ని కనుక తీసుకోవాలి అని అంటే దాదాపుగా ఒక 13,000, 14,000, ఒక 15,000 రూపాయలు అవుతుంది అనుకోండి. 15,000 అంటే దాదాపుగా $180, ఓ $200. ఈ $200ని ఎక్స్నెస్లోనో వ్యాంటేజ్ అనేటువంటిది మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామే, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కావాలంటే ఓపెన్ చేసుకోండి. మరి ఇటువంటి వాటిలో వేసుకొని ఒక $200 వేసుకుంటే ఒక 50,000 రూపాయల అకౌంట్ ఉన్నటువంటి డైలీ డ్రాడౌను 750 ఇస్తాడు, లేకపోతే $500 ఇస్తాడు. అంటే రియాలిటీకి మీ యొక్క అకౌంట్ సైజు $500 మాత్రమే అవుతుంది. అదేదో 200, 300 ఈ అకౌంట్లు వేసుకుంటే డైలీ డ్రాడౌన్లు ఉండవు, ఇది పొజిషన్ని ఇన్ని నిమిషాలు ఉంచాలి అనే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడైనా సరే అకౌంట్లో ఒకవేళ మనకు ఉన్నటువంటి స్టాప్ లాస్ దగ్గరికి వస్తున్నప్పుడు ఒక లాట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. రియల్ మనీ మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇంకా వాడు ఏం చేస్తాడు, 80% వాడు తీసుకుంటాడు, 20% వాడు తీసుకుంటాడు, 80% మనకి ఇస్తాడు. అది కూడా అసలుకి హైలీ ఇంపాసిబుల్. మీరు ట్రస్ట్ పైలట్లోకి వెళ్ళేసేసి, మీకు తెలుసు కదా ట్రస్ట్ పైలట్ వెబ్సైట్ అనేటువంటి, దాంట్లోకి వెళ్ళి మీరు దీని మీద కనుక 5 స్టార్స్ ఇచ్చినటువంటి వాళ్ళని దాదాపుగా ఈ స్కామర్స్ డబ్బులు ఇచ్చి రివ్యూస్ రాపించుకుంటారు. కానీ 1 స్టార్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క రివ్యూస్ చదవండి. ఎవరైనా సరే ఈ యొక్క ఫండెడ్ అకౌంట్స్ కొనేటప్పుడు ఈ 1% 1 స్టార్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క రివ్యూలు చదివితే వీళ్ళు ఈ ఫండెడ్ అకౌంట్స్ ఎన్ని దారుణాలు, మోసాలు, ఘోరాలు, పాపాలు చేస్తున్నాయో మీకు అర్థమైపోతుంది. చాలామందిని యూట్యూబర్స్ని, పెద్ద పెద్ద యూట్యూబర్స్ని వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాటి మీద రివ్యూలు చెప్పించి వాటిని ప్రమోట్ చేయించేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇండియాలో జరుగుతున్నాయి. ఇండియన్స్ని బేస్ చేసుకొని ఇండియా వాళ్ళంటే అమాయకులు, వీళ్ళు ఊరికనే డబ్బులు వచ్చి పడతాయి అంటే ఈజీగా నమ్మేసేసి వాళ్ళెమ్మట పరిగెత్తుతూ ఉంటారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి అభిప్రాయం ఈ విదేశీయులకి, పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పిచ్చినా కొడుకుల జోలికి మీరు వెళ్లకుండా మీ యొక్క ఇండియన్ అకౌంట్స్లోనూ లేకపోతే ఎక్స్నెస్ వ్యాంటేజ్లోనూ ట్రేడ్స్ చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపండి. ఒక 10 ఏళ్ళు పోయినాయి అనుకో, పోతే పోని. కానీ మీరు గనక ఫండెడ్ అకౌంట్స్ తీసుకుంటే మీ లైఫ్ మొత్తం కూడా ఈ ఎగ్జామ్స్ రాసే దాంట్లో, పాస్ అయ్యే దాంట్లో టైం వేస్ట్ బొక్క తప్ప ఏముండదు అనేటువంటిది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. విత్ ది ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెల్లింగ్, విత్ ది ఎక్స్పీరియన్స్. అర్థమైంది కదా? సో విత్ ది ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఫండెడ్ పాస్ అయ్యాను, రియల్ అకౌంట్ వచ్చింది, పిఏ అకౌంట్ వచ్చింది, ఆ డబ్బుల్లో మళ్ళీ $589 పేమెంట్కి పెడితే ఈ వెధవల్లో చేసినటువంటి వ్యవహారాలు ఇట్లా ఉన్నాయన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ స్కామర్స్. థ్యాంక్ యూ.